హాయ్ అండి అందరికీ. పనసపండును కట్ చేసి ఆ పళ్ళన్నీ అందులోంచి తీసాం కదా! సర్లే గింజలను మాత్రం ఎందుకు వదిలేయాలని చెప్పేసి వాటిని ఏం చేస్తారా అని కనుక్కుంటే అవి కూడా ఫ్రై చేస్తారని తెలిసింది. హెల్త్‌కి మంచివేనట అవి కూడా. సర్లే ఒకసారి ట్రై చేసి చూద్దామని అవి కూడా అన్నీ నీట్‌గా పొట్టు తీసేసాము. పొట్టు అంటే అసలు ఇంకొక లేయర్ కూడా ఉంది దానికి. 2 లేయర్స్ వస్తాయి. మేము 1 లేయర్ మాత్రమే తీసి ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసామండి వాటిని. ఆయిల్‌లో కొద్దిగా ఫ్రై అయ్యాక దాంట్లో కొద్దిగా మిరియాల పొడి, సాల్ట్ వేసి ఫ్రై చేసుకున్నాం ఇలా. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి నిజంగా. సేమ్ మన బాదం పప్పు కంటే కూడా ఇంకా చాలా బాగుంది. కాకపోతే దీనిపైన ఇంకో లేయర్ ఉంది. ఆ లేయర్ కూడా తీసి ఫ్రై చేయాలి యాక్చువల్‌గా. ఆ విషయం మాకు తెలీదు. కాకపోతే ఇప్పటికైనా బాగానే ఉంది టేస్ట్. కానీ మీరు ఎప్పుడైనా ఫ్రై చేస్తే మాత్రం ఈ లేయర్ కూడా తీసేసి పెప్పర్ సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా బాగుంది కూడా. ఖచ్చితంగా ట్రై చేయండి. వీటి పనస గింజలను మాత్రం వేస్ట్ చేయకండి. ఇలా ఫ్రై చేసుకొని తినండి. హెల్త్‌కి కూడా చాలా మంచివట ఇవి. చూడండి ఎంత బాగుంది పప్పు లోపల.